స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. స్వామి శరణం. మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ చాలా ఘనంగా చండీ యాగం మేము నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మరి ఇవాళ చండీ యాగం ప్రారంభమైంది. ఆ అమ్మవారి అనుగ్రహంతోటి మరి విద్యార్థులు మంచి ర్యాంకులు ప్రతి సంవత్సరం సాధిస్తున్నారు. కరీంనగర్, తెలంగాణ అద్భుతమైన విద్యా ఫలితాలను అందిస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా భారతదేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఫలితాలు ఉండాలి. అలాగే ఆల్ఫోర్స్ విద్యార్థులు మంచి జాతీయ స్థాయి ర్యాంకులు సాధించాలని, అంతేకాకుండా పట్టభద్రులు వారి కోరికలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా మరి ఆయురారోగ్యాలతో ఉండాలి. ముఖ్యంగా నిరుద్యోగులందరికీ కూడా మరి ఉద్యోగాలు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ 3 రోజులు మేము ఇక్కడ చండీ యాగం చేస్తున్నాం. ఇందులో రేపు ఉదయం 9 నుంచి 12 గంటలకి మరి చండీ పారాయణం, హవనం ఉంటుంది. రేపు సాయంకాలం మరి ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం 5 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఉంటుంది. అలాగే మరి ఎల్లుండి చివరి రోజు పూర్ణాహుతి సందర్భంగా మరి విశ్వగురు విశ్వంజీ గారు మరి ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి అందరూ కూడా ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి వచ్చేసి ఆ విశ్వగురువు యొక్క, అట్లాగే ఈ చండీ మాత జగన్మాత యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ చరాచర జగత్తునంతా శక్తి స్వరూపిణైనటువంటి జగదంబిక నడిపిస్తూ ఉన్నది. సర్వ చైతన్య స్వరూపిణి ఆ తల్లి శక్తి అన్నట్లయితే ఎవరు కూడా ఏమీ చేయరు. బ్రహ్మగారు సృష్టి చేయరు, విష్ణుమూర్తి స్థితి చేయలేడు, రుద్రుడు ప్రళయాన్ని కూడా చేయలేడు. అలాంటి జగన్మాత, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ప్రతి సంవత్సరం కూడా ఆల్ఫోర్స్ విద్యా సంస్థ లోపట చండీ యాగ పురస్సరంగా అమ్మవారు ఆరాధన అందుకుంటూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా మార్గశీర్ష శుద్ధ పంచమి, షష్ఠి, సప్తమి ఈ 3 దివసములలో ఏకకుండాత్మక త్రయాన్నిక మహారుద్ర సహిత శతచండీ మహాయాగ సంకల్పం ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత మన్యశ్రీ నరేందర్ రెడ్డి గారు సంకల్పించినారు. జగదంబిక యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఎక్కడైతే యాగం జరుగుతుందో, ఎక్కడైతే శక్తి ఆరాధన, అమ్మవారిని చండీ స్వరూపకంగా ఆరాధన జరుగుతుందో ఆ ప్రాంతం, ఆ సమాజం, ఆ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. చండీ ఆరాధన వల్ల పూర్వం అనేక మంది రాక్షస సంహారాన్ని చేసుకొని లోక సంక్షేమం, లోక కళ్యాణం దేవతల ద్వారా జరిగినటువంటి పురాణ గాథలన్నీ మనకు మార్కండేయ పురాణాంతర్గతంగా దేవి సప్తశతి అని చెప్పి 700 శ్లోకాలతో అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని చెప్పడం జరిగింది. ఆ 700 శ్లోకాలనే చండీ సప్తశతిగా ఇక్కడ యాగాన్ని చేయడం, అదే చండీ యాగంగా లోకంలో ప్రసిద్ధి జరుగుతూ ఉన్నది. అలాంటి జగన్మాత చండీ దేవత ఆరాధన వల్ల సమస్తమైనటువంటి లోకము క్షేమంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా 40 మంది వేద పండితులు రాష్ట్రంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేద పండితుల ద్వారా ఈ అద్భుతమైనటువంటి యాగం మన పరిసర ప్రాంతంలో కొనసాగుతున్నది. ఆదివారం మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమం. ఈ 3 రోజుల కార్యక్రమంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా సాయంకాలం, ఈరోజు శుక్రవారం సాయంకాలం మహాలింగార్చన, క్రమార్చన, రుద్ర క్రమార్చన, అదేవిధంగా రేపు శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం, అలాగే ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకి మహాపూర్ణాహుతి ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. మన పరిసర ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన అఖండమైనటువంటి ఈ యజ్ఞం లోపల అందరూ కూడా పాల్గొని ఆ జగన్మాత యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందదురుగాక. స్వస్తి.